కొంచెం నా ఫేస్‌ని అయితే ఇగ్నోర్ అయితే చేసేయండి. ఎందుకంటే అత్తయ్య అయితే ఆయిల్ రాసి టైట్‌గా జడ అయితే వేసేశారు. నా చిట్టమ్మ స్నాక్స్ బాక్స్‌లో కేక్ అయితే చేస్తున్నాను. ఇంకెలాగో చేస్తున్నాను కదా అని చెప్పి వీడియో అయితే షూట్ చేసేసాను అలాగే. ఎగ్‌లెస్ టీ టైమ్ కేక్ అయితే చేశాను. ఎగ్‌లెస్ కేకులు చాలా రకాలుగా చేసుకోవచ్చు. లైక్ కర్డ్‌తో చేసుకోవచ్చు, మిల్క్‌తో చేసుకోవచ్చు, వెనిగర్‌తో చేసుకోవచ్చు, సోడాతో చేసుకోవచ్చు, కండెన్స్ మిల్క్‌తో చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు. నేనైతే కండెన్స్ మిల్క్‌తో అయితే చేశాను. ఈ కేక్ అయితే నాకు చాలా ఇష్టం. చాలా రిచ్ ఫ్లేవర్ అయితే ఉంటది. మనం కేక్ ఎప్పుడు చేసినా ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ గూడా రూమ్ టెంపరేచర్‌లో మాత్రమే ఉండాలి. ప్రాసెస్ చెప్తాను చూసేయండి. 60 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకున్నాను. అందులో 3/4 కప్ కండెన్స్ మిల్క్ అయితే వేసుకున్నాను. మీరు స్వీట్ తక్కువ తింటానంటే కండెన్స్ మిల్క్‌తో స్వీట్‌నెస్ అన్నది సరిపోద్ది. లేదు స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే పావు కప్పు ఐషింగ్ షుగర్ పౌడర్ అయితే వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జల్లెడ పెట్టుకొని అందులో 1/4 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి హాఫ్ కప్ మిల్క్‌తో మనం బ్యాటర్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. టీ టైమ్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇందులో పైనాపిల్, వెనిల్లా, స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్ కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటది ఫ్లేవర్‌ఫుల్‌గా. నేనైతే స్క్వేర్ మౌల్డ్ అయితే యూజ్ చేశాను. మీరు ఏ మౌల్డ్ అన్నా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాటర్ మొత్తం అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని 160 డిగ్రీస్ దగ్గర 35 మినిట్స్ బేక్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బావుంటది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.